రావు పేరుతో ఫేస్బుక్ లో నకిలీ ఖాతా కనిపించింది. గుర్తించిన టీటీడీ విజిలెన్స్ టీమ్ అండ్ పోలీసులు ఈ ఖాతా నుండి టీటీడీకి సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం చేశారా, ఆర్థిక లావాదేవీలు ఏవైనా జరిగాయా అనే కోణంలో విచారిస్తున్నారు. నిఘా పెట్టిన విజిలెన్స్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. అదేవిధంగా టీటీడీ అధికార వెబ్సైట్, యాప్ మినహా ఇతర వాటిని నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం టార్గెట్ గా ఇటు సోషల్ మీడియాలో ఎవరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? రైతు శాలని అయితే సైబర్ కెట్టుగాలు ఎవరో ఒకరు ఫేస్బుక్ అకౌంట్ ఫేక్ గా క్రియేట్ చేస్తే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె శ్యామలరావు ఈఓని హ్యాక్ చేశారని చెప్పుకోవాలి. పూర్తి స్థాయి ఆయన అకౌంట్ ద్వారా చాలా మందికి మెసేజ్ వెళ్తున్నాయి. పూర్తి స్థాయిలో నెంబర్ పంపించండి, నగదు పంపించండి అంటూ కూడా ఆ అకౌంట్ నుంచి మెసేజ్ వస్తున్నాయి. వెంటనే దీని మీద ఆ రాజును స్టాఫ్ తో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. టీవీఎస్ తో ఈ విషయం మీద మాట్లాడితే మాకు ఫిర్యాదు అందింది, మేము విచారణ చేస్తున్నామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఇటువంటి సమాచారమైన లీక్ అయిందా, ఆ అకౌంట్ ద్వారా ఇంకేమన్నా చేశారా అన్న దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ అయిన తర్వాత విచారించే అంశంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పదే పదే కూడా చెప్తుంది, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో టికెట్ బుక్ చేసుకోవాలని, అలాగే తిరుమల బాలాజీ యాప్ ద్వారా చేసుకోవాలని చెప్తూనే ఉంది. ఏకంగా టీటీడీఓ శ్యామలరావు అకౌంట్ ని బ్రేక్ అకౌంట్స్ నుంచి చాలా మందికి మెసేజ్ పంపించిన సమాచారం అయితే ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం విభాగం ఫిర్యాదు అయిన మేరకు ఎంక్వైరీ ప్రారంభించింది. పూర్తి స్థాయిలో సైబర్ వింగ్ సమాచారం అందించడంతో దీనికలు ఎవరున్నారు, ఇంకేమైనా అకౌంట్లు హ్యాక్ అయ్యా అనే దాన్ని దృష్టి పెట్టారు. వాళ్ళని సురేష్, మరి టీటీడీ విజిలెన్స్ టీమ్ ఏమని చెప్తుంది? పూర్తిగా ఈ సమాచారం టీటీడీ ఉద్యోగుల నుంచి మొదలైందని చెప్పుకోవాలి. కొంతమంది ఉద్యోగులకు జె శ్యామలరావు ఐఏఎస్ అకౌంట్ నుంచి మెసేజ్ వెళ్ళాయి. ఆ మెసేజ్ లో మీ నెంబర్ పంపించండి, మీతో మాట్లాడాలంటే ఈవో పెట్టారేమో అనుకుని కొంతమంది రిప్లై కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇది ఫేక్ అకౌంట్ గా గుర్తించి వెంటనే స్థానిక విజిలెన్స్ అధికారులు సిబ్బంది ఇచ్చారు. కొందరు స్వాములకు ఆలయంలో పనిచేసే అర్చకులకు కూడా ఇదే విధంగా మెసేజ్ వెళ్ళినట్టుంది. ఆ రకంగా వెంటనే దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి తిరుపతి ఎస్పీతో కూడా మాట్లాడి